Good morning to everyone. Today I am going to explain the 10th class unit number 1 A reading attitude is altitude. So attitude is altitude meaning మీ యొక్క ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దట్ మీన్స్ యువర్ ఫ్యూచర్ డిపెండ్ అపాన్ యువర్ హార్డ్ వర్క్. సో మీ బిహేవియర్ మీరు ఇవాళ చేసే ప్రయత్నమే రేపు మీ ఫ్యూచర్ని అనేది నిర్ణయిస్తుందని దాని అర్థం. సో టుడే నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. సో ఒకవేళ మార్నింగ్ లేవగానే ఇలా చేతులు ఇట్లా స్ట్రెచ్ చేయడానికి లేకపోతే, ఆర్మ్స్ అంటే మనకు హ్యాండ్స్ లేకపోతే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అండ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్ టు అలో ఇచ్. సో మనకి ఎక్కడైనా దురద అనిపించితే మనం ఇట్లా స్క్రాచ్ చేసుకోవడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ టు టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. సో మీకు ఇష్టమైన వాళ్ళని మీరు హగ్ చేసుకోవడానికి చేతులు లేకపోతే ఎలా అనిపిస్తుందో ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబల్స్ డౌన్ ద స్ట్రీట్. సో ఒకవేళ మనకి లెగ్స్ కూడా లేకపోతే, ఏదైనా మనకు కాలికి ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తన్నడానికి, ఇట్లా చిన్న చిన్న గుండ్రాలను తన్నడానికి మనకు లెగ్స్ కూడా లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అండ్ టు వాక్ ఆర్ రన్. సో వాక్ చేయడానికి కూడా లెగ్స్ లేకపోయినా, రన్ చేయడానికి కూడా లెగ్స్ లేకపోతే ఎలా ఉంటుంది. ఆర్ బైస్కిల్ ఆర్ స్కేట్ బోర్డ్, మనం బైస్కిల్ తొక్కడానికి కూడా, స్కేట్ బోర్డ్ చేయడానికైనా, లేకపోతే ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనకి కాళ్ళు లేకపోతే, మనకి ఇష్టమైన వాళ్ళని హగ్ చేసుకోవడానికి మనకి చేతులు లేకపోతే, మనకి ఎక్కడైనా దురదలేసినా కానీ మనం ఇట్లా అంటే స్క్రాచ్ చేసుకోవడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో అయితే దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. సో మనకేంటి ఇక్కడ ఒకేసారి తనకి చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు, అయినా కానీ విచ్ ఈజ్ వాట్ నిక్ వూజిసిస్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. సో హియర్ ద నేమ్ ఈజ్ నిక్ వూజిసిస్. He didn't have his hands and also legs, but he faced the so this problem has faced his whole life, and he overcome his challenges, and he got one of the best place in the world. And have you heard something like this before? మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తనకి ఈవెన్ దో ఏంటి కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా కానీ ఒక బెస్ట్గా, అంటే వరల్డ్లోనే ఒక బెస్ట్, ఒక మోటివేటర్గా, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అని మీకు తెలుసా? సో నౌ వీఆర్ గోయింగ్ టు learn about him. Let us go to the details about him. And now Nick Vujicic was born with no arms and legs. So Nick Vujicic was born with no arms and legs. It is very clear. అంటే పుట్టుకతోనే తనకి చేతులు లేవు, కాళ్ళు లేవు అనమాట. వాట్ ఈజ్ హిజ్ నేమ్? నిక్ వూజిసిస్. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. సో అలాంటి అంటే పుట్టుకతోటే చేతులు కాళ్ళు లేని అతని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అనుకోకండి. హియర్ హీ డిడ్ సో వండర్స్. సో ఇలాంటి అడ్డంకులు ఏమి తనని ఆపలేదనమాట ఇన్ ఫ్యూచర్లో. బట్ హీ డజంట్ లెట్ హిమ్ డీటెయిల్స్ స్టాప్ హిమ్. అంటే ఇలాంటి అడ్డంకులు, అబ్స్ట్రాకిల్స్ ఏమి తనని ఆపలేదు. తన ఫ్యూచర్ అనేది తను స్వయంగా బిల్డ్ చేసుకుంటూ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ అంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా, మనకి మోటివేటర్ స్పీకర్గా ఉన్నాడనమాట ఫ్యూచర్లో. The brave 26-year-old. So his age is 26 years now, who is mainly a torso. So ఓన్లీ హీ హ్యాస్ ఏ టోర్సో అంటే ఓన్లీ ఒక ఏమంటారు, హ్యాండ్స్ లెగ్స్ లేకుండా ఓన్లీ హెడ్, నెక్స్ట్ ఏమంటారు ఈ
నడుం వరకు నడుం వరకు ఆర్మ్స్ నడుం వరకు ఉన్న భాగాన్ని మనం టోర్సో అంటాం. అంటే హ్యావింగ్ నో వితౌట్ హ్యావింగ్ నో లెగ్స్ అండ్ ఆర్మ్స్, దాన్ని ఓన్లీ బాడీ అండ్ హెడ్ ఉండదాన్ని మనం టోర్సో అంటాము. యూ కెన్ విజిబుల్ ఇన్ దిస్ పిక్చర్ లైక్ దిస్, ఇట్ ఈస్ కాల్డ్ టోర్సో. అండ్ సో ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్వ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. సో తనకి చేతులు కాళ్ళు లేకపోయినా కానీ హీ కెన్ బి ఏబుల్ టు ప్లే ద ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అండ్ స్విమ్స్ అండ్ సర్వ్స్. సో తనకి ఏమంటారు, తనకి చేతులు కాళ్ళు లేకపోయినా కానీ తను ఫుట్బాల్ ఆడగలుగుతాడు, గోల్ఫ్ ఆడగలుగుతాడు, స్విమ్ చేయగలుగుతాడు అండ్ సర్వ్స్ కూడా చేయగలుగుతాడు. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ అంటే కాళ్ళు చేతులు లేకపోయినా కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది చూడండి, ఎంత డిటర్మినేషన్ ఉంటుంది, అలాంటి అతను అనమాట. సో తన్ని చూసి మనం మోటివేట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకు అన్నీ ఈవెన్ దో మనకి కాళ్ళు చేతులు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కానీ వీ డిపెండ్ ఆన్ అదర్స్. అంటే మన పనులు మనం చేసుకోకుండా కొన్ని పనులు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాము. అయినా కానీ తను అంత చేశాడంటే హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఏమంటారు పర్సివరెన్స్, చాలా పట్టుదల ఉందన్నమాట. సో నెక్స్ట్, నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ left hip which helps him balance and enables him to kick. సో నిక్కి అంటే లెఫ్ట్ సైడ్ హిప్ మీద ఒక చిన్న లెగ్ లాగా ఉందన్నమాట. అది తనకి బ్యాలెన్స్ చేసుకోవడానికి తనకి సపోర్టివ్గా ఉంటుందన్నమాట. చిన్న లెగ్ లెఫ్ట్ హిప్ మీద ఇక్కడ రిస్ట్ మీద చిన్న లెగ్ లాగా ఉంది చూడండి, యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. సో ఇట్ ఈస్ ద సో వాట్ ఈస్ దట్ small foot, that is small foot on the left hip, and he uses his own foot to type. సో ఆ ఫుట్ తోటి తను టైప్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ రైట్ విత్ ఏ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. సో ఆయన ఏం చేస్తాడు, తనతో పెన్ తీసుకొని రాయడానికి, నెక్స్ట్ ఇంకే కొన్ని థింగ్స్ తీసుకోవడానికి తన టోస్ని యూజ్ చేసుకుంటూ ఆ చిన్న స్మాల్ ఫుడ్ ద్వారా హీ కెన్ డూ మెనీ థింగ్స్. ఓకే, నెక్స్ట్.